ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నీ అమ్మ గంత పెద్ద డైరెక్టరా? నేను కలిసి వచ్చింది, నన్ను పిలిచింది, నేను కలిసి వచ్చింది. గంత పెద్ద డైరెక్టరా? నిన్ను కోరి పిచ్చి, మజిలీ పిచ్చి. అసలు అంత పెద్ద డైరెక్టరా? అమ్మో, నేను ఇంకెక్కువ మాట్లాడుతుంటే కదా, అరే నేను కొంచెం మిస్టేక్ చేసిందేమో తెలుసుకునేది ఉండే అనుకున్నా. పోయిన తర్వాత సరే సార్, అయ్యో నేను అంత పెద్ద డైరెక్టర్ అనుకోలేదు సార్, సారీ సార్ అన్న. లేదు, ఆయన సినిమా నువ్వు నీతో జర్నీ చేయాలనుకుంటున్నాడు, నువ్వు కంపల్సరీ నీ ఇంటర్వ్యూ కూడా చూసినాం, శివ చేసిండు కదా, ఆ ఇంటర్వ్యూ చూసిండంట. నువ్వు పద్ధతి, నీ టైం సెన్స్ అన్నీ నాకు చాలా ఒబీడియంట్ ఉన్నావు, నువ్వు అంటే లో నుంచి వచ్చినావని అర్థమైంది, నీతో వర్క్ చేయాలి, కంపల్సరీ నువ్వు చేయాలి క్యారెక్టర్ అని. సరే అని బడ్జెట్ మాట్లాడారు, ఓకే అయింది. అప్పటి వరకు నాకు నా క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. ఆ లేడీ గెటప్లో నువ్వు చీట్ చేయాలి అమ్మాయిల్ని, ఇంతే అన్నారు. ఇక అంతే అనుకొని నేనేమనుకున్నా అంటే, షూట్కి వెళ్ళే వరకు మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడో ఒక దగ్గర లేడీ గెటప్ అనేసరికి గే క్యారెక్టర్ ఏమో కొంచెం ఆ టైపే, నన్ను అట్లా చూసిరు కదా, అట్లేనేమో అనుకొని కొంచెం సాటిస్ఫైగా లేకుండా షూట్కి వెళ్ళిన మధ్యలో. ఇక్కడ ఆపండి, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మీరు డే 1 షూట్కి వెళ్ళారు, డైరెక్టర్ గారు వచ్చారు, ఒక వ్యక్తిని మీ ఎదురుగా నిలబెట్టి కొట్టు కొమరవని అన్నారంట. ఆ వ్యక్తి ఎవరిని కొట్టమన్నారు? అయితే క్యారవాన్కి వెళ్ళంగానే మేనేజర్ క్యారవాన్కి వెళ్ళి, నాకు అంత ఏదో ఉంది, మైత్రి బ్యానర్ ఏంది అంత పెద్ద, మళ్ళీ మాట్లాడలే కదా, ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ రమ్మంటే నేను పోలే. 2-3 టైమ్స్ కాల్ చేసిర్రు, ఒకసారి లుక్ టెస్ట్ చేయాలి రా అది ఇది అంటే నేను పోలే, ఏవో వేరే పని ఉండి పోలేదు. నేను అంత సాటిస్ఫైగా లేను, గే క్యారెక్టర్ అనుకున్నా. ఆడిపోయినాక మేకప్ వేసిర్రు, ఇట్లా సేమ్ రెడ్ షర్టే ఉంటుంది చూడు, అందులో ఆ రెడ్ షర్ట్ వేసిండు, అది వేసిండు. డైరెక్టర్ ముందరికి వచ్చే, సార్ నమస్తే సార్ అన్న. నాకు అర్థమైతే నా క్యారెక్టర్ వేరే అన్నారు కదా, ఏదేదో వేస్తున్నారు ఇలా. డైరెక్టర్ నచ్చక షర్టుది వేరే వాళ్ళ షర్టు తీసేసి, పైటర్ షర్టు తీసి నాకు వేసి, ఆ నగలు గిగలు అన్ని బొట్టు గిట్టు అంతా డైరెక్టర్ సారే వేసిండు, శివ సారే చేసిండు. అదంతా చేసి నన్ను ఆడ కూర్చోబెట్టి, అరే నువ్వు సిగరెట్ తాగుతుంటావురా, మందు ఉంటావురా. నాకేమనిపి, నేనేనా, నేను సిగరెట్ తాగాను, అసలు నేను ఊహించింది వేరే కదా, నా మైండ్ పనిచేసలేదు. తర్వాత నెక్స్ట్ షాటే రవితేజ్ సార్ వస్తాడు, నువ్వు గల్ల పట్టి కొట్టాలరా, గట్టిగా అగ్రెసివ్, నువ్వు సైకో వాడివి అని. ఫీజులు ఎగిరిపోయినాయా? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి, నేను ఎప్పుడు చూద్దాం, నా లైఫ్లో చూడలే ఆయన. సారు వస్తున్నాడు, క్యారవాన్ దిగి వస్తున్నాడు, సన్నగా అందంగా ఉన్నాడు, నాకు చెమటలు పట్టినాయి. అస్సలు మా బామ్మర్ది గాడు అయితే ఇట్లా చెమటలతో తడిసిపోయిండు. వాడు 9కి వచ్చినవాడు బబ్లు అని, వాడు తడిసిపోయిండు. నాకు అరే ఏంద్రా అంత తడిసిపోతున్నావు, ఎందుకంటే భయం అవుతుంది బావ. ఇట్లా చూసిన, నమస్తే సార్ అని మాట్లాడే టైం కూడా లేదు. షార్ట్ రెడీ, ఓకే గల్లబట్టి అమ్మ నేను కొడతానా అని అక్కడ ఒక బూత్ ఉంది అనేసి, ఏం కాదు సార్ నీ కాల్ముక్త సార్, నేను అనలేను, నాతోటి అవుతుందా సార్ అని. కొట్టరా నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నా కానీ గల్లబట్టి అవన్నీ సింగిల్ టేకే అన్న, అవన్నీ సింగిల్ టేకే. నాకు భయం కన్నా ఏమైందంటే, అంత పెద్ద వ్యక్తిని గల్లబట్టి కొట్టేదానికన్నా ఎక్కువ భయం ఏడుందంటే, సింగిల్ టేక్లో ఓకే కాలేదు అనుకో, మళ్ళీ ఆయన పెద్ద అయినా కదా, ఆయనని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏమనుకుంటారో, మనం సింగిల్ టేక్లో ఓకే చేసేయాలి. ఏమన్నా కానీ భయం భక్తి అవన్నీ పక్కన పెట్టు. నువ్వు సార్ నిన్ను నమ్మిండు అని ఆ పైటు అది ఆ కొట్టేది టెంట్లకి వెళ్ళి బయటకు వచ్చేదా కొట్టి ఏడ్చుకుంటావు, డైరెక్టర్ కాలు మొక్కిన. సార్ నేను ఓపెన్గా చెప్తా, జరా నేను ఉన్నట్టు మాట్లాడతా సార్, నేను అట్లా స్టైల్గా అట్లా ఉండదు నాది, నీ కాలు మొక్తా సార్, నేను నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నేను ఎవ్వడో 18 ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతోమంది నా గురించి ఆలోచించలేరు. నా రూమ్లో తిన్నోళ్ళు అంటే మామూలుగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాకంత కొమరంగాడి దగ్గర ఇంత ఉంది, దమ్ము ఉంది, వీడు చేయగలడనే క్యారెక్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. దండం పెట్టినా నాకు బల్బ్ అయితే లేదన్న, నువ్వు చూస్తావు బల్బ్ ఉండదు. కాలు మీద పడిపోయారా? కాలు మొక్కేసిన, ఏడ్చిన. సార్ నా గురించి నేను ఎవ్వడు నాకు ఎందుకు ఇచ్చిన ఇంత పెద్ద క్యారెక్టర్? అప్పుడు చెప్పారంట అసలు మీ క్యారెక్టర్ మొత్తం? అప్పుడు చెప్పిండు, అరే ఏడవకరా నువ్వు, నీ మంచిగా చేసినవరా ఇందాక షాటు, నాకు బాగా నచ్చింది, అట్లే చేయి, నువ్వు మంచి స్టార్ అవుతావు ఈ సినిమాతో అంటే. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే దేవుడే ఆయనకు సార్కి అట్లా ఇప్పించిండా, మైండ్ నా మీదకి దొబ్బిండా, నా కష్టం చూడలేక మస్తు ఏడిపొచ్చిందన్న. సూపర్.
నేను ఎంతో మందిని తెలుసా నా గురించి నువ్వు నేను కలిసి ఒక 18 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాము. నిన్ను కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండం పెట్టిన నువ్వే నన్ను పట్టించుకోవట్లే. నా స్టామినా తెలుసు నీకు, నువ్వే ఇవ్వట్లా. అసలు నువ్వెక్కడో ఆయన ఎక్కడో నేనెక్కడో ఆ సార్కు నాకు పరిచయం లేదు. అంత పెద్ద క్యారెక్టరు. ఈ విషయంలో అయితే నిజంగా చెప్పనన్నా నాగులుగాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. కొమరక్కగా నేను ఒక పీక్స్ డబ్బులు చూసినా ఫేమ్ చూసినా అదంతా ఎంజాయ్ చేసిన. కొమరంగాడిగా మిగిలిపోయానే, వాడు ఎవడికి తెలియదు అనే బాధ ఉండే. అది సార్తో తీరిపోయిందన్న. ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఏడ చూసినా అరే నాగులు చేసినావు, నాగులు భలే చేసినావు, నాగులు భలే చేసినావు. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అన్న, నా ఫోన్కు నిమ్మడం లేదు, ఇన్స్టాకు నిమ్మడం లేదు. ఇన్స్టాలో అయితే ఒక 2000 మెసేజ్లు ఉంటాయన్న. పాపం వాళ్ళకు ఈ రిప్లై అన్ని ఇవ్వాలని ఒక వీడియో పెడదాం అనుకున్నా. వాట్సాప్లో కూడా తెరవలేకపోతున్నా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అరే నేను గుర్తుపట్టలేమురా, ఎక్కడో వీడు తమిళుడు మలయాళం అనుకున్నాము, నమ్మా నువ్వు ఒక బీఆర్ వన్లా ఉన్నావురా, ఒక కన్నింగ్ నా కొడుకులా ఉన్నావురా. అస్సలు అది నిజమా? మీ జీవితంలోకి ఆయన దేవుడిలాగా వచ్చారు. నిజంగా దేవుడు అన్న. నేను ఒకటి చెప్తా, శివ సార్ నిజంగా చెప్తున్నా, నేను బ్రతుకున్నంత కాలం నేను మిమ్మల్ని మర్చిపోతే చిన్నగా మీకు రెస్పెక్ట్ మీరు పిలిచినా పలకకపోయినా నేను బతికి వేస్ట్ సార్ ఈ భూమి మీద. అదైతే చెప్పగలుగుతా. అంత గౌరవం. ఇంకా ఆయనకు సొంత అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళే మన గురించి పట్టించుకోరు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. 4 డేస్ నుంచి చూస్తున్నా, నేనేనా ఇన్ని ఫోన్ కాల్సా, ఇన్ని మెసేజ్లా, అసలు ఇంత పెద్ద హీరోతో నేను పోటాపోటీ చేయడమా, అది మెచ్చుకోవడం అందరూ. ఆ సార్కు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా? ఏమో. నేను కాస్త ఎమోషన్ వస్తుంది, ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్, నిజంగా ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప మీకు అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే అన్నది 1 డేలో 2 మిలియన్ పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బావా ఇది కూతురు సినిమా కదా నేను వస్తా అంటే అందరం వెళ్ళాము. మా వదిన అందరం, నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 అవర్ ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని ఇన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా. చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న. అట్లా నోరు తెరిచి, నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడు ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వం అంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి. అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే. ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను.